హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పానిష్ ఫ్యామిలీ స్టోరీస్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొన్ని ఇంపార్టెంట్ పిక్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఒకసారి వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో వీడియోలోకి ఎంటర్ అవుతాము ఫ్రెండ్స్. ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ ఎవరు? మను భాకర్. ఆన్సర్ వచ్చేసి మను భాకర్. నోట్ చేసుకోండి, మను భాకర్. స్క్రోల్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒలింపిక్ చరిత్రలో పథకం సాధించిన తొలి మహిళా షూటర్గా మను భాకర్ రికార్డు సృష్టించింది. ఓకే, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్పోర్ట్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో భారత షూటింగ్ జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పథకం గెలుచుకుంది. జూలై 30వ తేదీన దక్షిణ కొరియా జోడీ 16-10తో ఓడించి పథకం సాధించారు. ఓకేనా, నోట్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవారు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా. అస్సాంలో అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఓకేనా, నోట్ చేసుకోండి, యునెస్కోలో చోటు దక్కించుకుంది. ఓకేనా, ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. న్యూఢిల్లీలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 46వ సమావేశాలలో. ఓకేనా, సారీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే సారీ అండి, తప్పులుంటే నెక్స్ట్ వీడియోలో కరెక్షన్ చేసుకుంటాను. ఓకే, సో ఇంపార్టెంట్ బిట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా, నేను నోట్ చేసుకున్నాను, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి స్క్రోలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పాల్ కగామే ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? పాల్ కగామే ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఎవరైనా గెస్ చేశారా? రువాండా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రువాండా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూరోపియన్ పార్లమెంట్ ప్రధాన కార్యాలయం స్ట్రాస్బర్గ్, ఫ్రాన్స్లో ఉంది. ఓకే, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్ట్రాస్బర్గ్, ఫ్రాన్స్లో ఉంది. సో యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలిగా రాబర్టా మెట్సోలా మరోసారి ఎన్నికయ్యారు. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలిగా రాబర్టా మెట్సోలా మరొకసారి ఎన్నికయ్యారు. రాబర్టా మెట్సోలా. ఓకేనా, సారీ, రాబర్టా మెట్సోలా మరోసారి ఎన్నికయ్యారు యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలిగా. యూరోపియన్ పార్లమెంట్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు స్క్రోల్ అవుతున్నప్పుడే నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ బిట్సే ఇస్తున్నాను. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు చేసుకుంటాము? నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంలో ప్రతి సంవత్సరం ఎప్పుడు చేసుకుంటాం? ఆన్సర్ గెస్ చేశారా? చెప్పండి నాకు ఆన్సర్. ఇదొక్కటి నేను లీవ్ చేస్తున్నాను. ఈయనకు 1900 నెల్సన్ మండేలా గారికి 1990లో భారతరత్న అవార్డు వచ్చింది. 1993లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఇంటర్నేషనల్ చెస్ డే. ఇక్కడ నేను నోట్ చేయలేదు, నేను నార్మల్గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ చెస్ డేని ఏ రోజున జరుపుకుంటాము? జూలై 20వ తేదీన మనం ఇంటర్నేషనల్ చెస్ డేని జరుపుకుంటాము.
సో వింటేనండి కొన్ని బిట్స్ అయితే ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో నేను కొంచెం కంపల్సరీ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ బ్లాగ్లో నేను కరెక్షన్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మంచి మంచి బిట్స్ ఇంకా మీకేమైనా బిట్స్ తెలిస్తే కూడా కామెంట్స్లో చెప్పండి, ఇంపార్టెంట్ బిట్స్. సో ఇంకా మనకు లేటెస్ట్ 2024 సీఎంస్, గవర్నర్స్ ఇవి కూడా నెక్స్ట్ బ్లాగ్లో నేను క్లియర్గా మీకు నోటు నేను ప్రిపేర్ చేసి నేను సెండ్ చేస్తాను. సో ఇంతవరకు బ్లాగ్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి లేటెస్ట్ వర్షన్తో మేము ముందుకు వస్తాను. అంటే బాయ్, థ్యాంక్ యూ.